హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 కౌన్సిలింగ్ కోసం అయితే మీరు ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కోర్టు కూడా దాని యొక్క జడ్జిమెంట్ ఇచ్చేసింది. కౌన్సిలింగ్కి ఎలాంటి అడ్డంకి లేదు. ఉన్నది ఒకటే అడ్డంకి, అదేంటంటే ఒక మార్క్ తీసేశారు. అంటే ఒక మార్క్ అంటే ఒక క్వశ్చన్, అది రెండు ఆన్సర్లనే తీసేసి ఒకటే ఆన్సర్ ఇచ్చారు. దానివల్ల రెండు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఇంతకుముందు మార్క్స్ ఇచ్చారు. నెంబర్ 2 చాయిస్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి -5 అవుతాయి. సో ఒకరికేమో అలానే ఉంటాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఒక ఆప్షన్ వేరే పెట్టారో వాళ్ళకి తగ్గుతాయి. సో వాళ్ళు దాదాపు 4,20,000 మంది ఉన్నారని చెప్పి మనకు న్యూస్ పేపర్‌లో న్యూస్ అయితే వచ్చింది. ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించబోతుంది. అండ్ ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్ అంతా చూసే ముందైతే మీరు జస్ట్ వీడియోని లైక్ చేయండి. ఒకవేళ రియల్లీ మీరు ఇంట్రెస్టెడ్ పీపుల్ నీట్ కౌన్సిలింగ్ కోసం అయినట్లయితే. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే మీకు ఏదో ఒక యూస్‌ఫుల్ అప్డేట్ అయితే మన ఛానల్ నుంచి ఎప్పుడు వస్తూ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు కౌన్సిలింగ్‌కి ఎలాంటి అడ్డంకి లేదు. కౌన్సిలింగ్ ఎప్పుడు, మా ర్యాంక్స్ ఎంత మారతాయి అని చెప్పి నన్ను వాట్సాప్‌లోను మరియు ఇక్కడ కామెంట్స్‌లో అడిగారు. సో ఇప్పుడు ర్యాంక్స్ ఎంత మారతాయని చూసినప్పుడు 5 మార్కులంటే చాలా పెద్ద మొత్తంలో అన్నట్టు మనం ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్, అది 23,00,000 మంది రాసిన దాంట్లో అండ్ 44 మంది 720 వచ్చిన వారు ఇప్పుడు 715కి వెళ్ళిపోతారు. ఇది ఎయిమ్స్‌లో సీట్ కోసం ఎవరైతే నెంబర్ 4 పెట్టి కరెక్ట్ ఉన్నారో వాళ్ళకు చాలా మంచి అవకాశం. ఇంతకుముందు ఎయిమ్స్‌లో ఓపెన్ కేటగిరీ సీట్లు మొత్తం 720కే ఫిలప్ అయ్యేలా ఉండేది. సో ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ పెట్టారో వాళ్ళకి అందులో రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే ఒక 600 మార్క్స్ నుంచి మొదలు పెడితే దాదాపు ఒక 5,000 నుంచి 8,000 ఆల్ ఇండియా ర్యాంక్ మారే అవకాశం కనిపిస్తుంది. అంతకంటే టాప్‌లో 710, 720 అక్కడైతే పెద్ద మార్పు ఉండదు. ఉంటది, కాస్త మార్పు ఉంటది. కానీ 650, 600 నుంచి 5,000 ర్యాంక్ మారుతూ ఉంటుంది ఆల్ ఇండియాలో. అండ్ స్టేట్స్‌లో చూసినట్లయితే 200, 300 అలా మారే అవకాశం ఉంటుంది. కిందికెళ్ళే కొద్దీ అది పెరుగుతూ ఉంటుందన్నమాట కొంచెం. సో ఇది చాలామంది యొక్క కట్ ఆఫ్స్ మీద, చాలామంది సీట్ రావడం మీద, మంచి కాలేజీలో సీట్ రావడం మీద, వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎవరైతే రాంగ్ పెట్టారో అండ్ కరెక్ట్ పెట్టిన వారికి కరెక్ట్‌గానే ఉంటుంది. వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్. ఈ 4,00,000 మంది మనకు 720 మార్కుల నుంచి మొదలు పెడితే కింది వరకు ఉంటారు. 200 మార్క్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆల్మోస్ట్ అక్కడి వరకు ఉంటారు. సో వాళ్ళంతా ఒక 5 మార్క్స్ వెనక్కి వెళ్ళిపోతారు. అండ్ కరెక్ట్ పెట్టిన వాళ్ళు అండ్ రెండిట్లో ఏది పెట్టని వాళ్ళు అదే ప్లేసుల్లో ఉంటారు. సో మొత్తానికైతే ఈ కౌన్సిలింగ్ ఎప్పుడైనా చూసినట్లయితే 2 డేస్‌లో మేము రిజల్ట్ ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. అండ్ ఈ వీక్‌లో ఇస్తామని చెప్పి ఎన్‌టీఏ చెప్పింది. దాదాపు సాటర్డే వరకు ఈ ప్రాసెస్ అంతా అయిపోయి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వెంటనే ఇచ్చేస్తారు. ఇంకా ఆగదు. అండ్ మన స్టేట్స్‌లో మాత్రం ఒక 5 డేస్‌లో ఎప్పుడైతే ఆ రిజల్ట్ విడుదలవుతుందో దానికి ఒక 2, 3 డేస్‌లో మన స్టేట్స్‌లో లోకల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దానికోసమే మీరు చాలా ఇంట్రెస్ట్‌గా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. అండ్ మొత్తానికి ఒక 1 వీక్‌లో ఈ ప్రాసెస్ అంతా మనకు ఆల్ ఇండియాలో అండ్ స్టేట్‌లో కూడా ఏదో విధంగా ఏదో ఒక ప్రాసెస్, లోకల్ డిస్‌ప్లే లిస్ట్, ఈ ప్రాసెస్‌లన్నీ చాలా ఫాస్ట్‌గా జరగబోతున్నాయి. మీకు ఏవైతే కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటన్నిటిని సిద్ధం చేసుకొని మీరు రెడీగా ఉండడం చాలా మటుకు అవసరం.